కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన, దేశభక్తి భావాన్ని చాటారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో నిర్వహించిన వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలువురు పిలుపునిచ్చారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ స్ఫూర్తిని నింపుతూ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. కరీంనగర్ పోలీసు పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కనువిందు చేశాయి. ఈ వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన శకటాలు ఆహుతులను అలరించాయి. అనంతరం స్వాతంత్ర సమరయోధులను స్మరించడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు అడ్లూరి. పలువురు పోలీసు అధికారులకు సేవా పథకాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ వేడుకల సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు మురిపింపజేశాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. సాధన కోసం పోరాడిన త్యాగజనుల అందరికీ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. ప్రజాపాలనలో కూడా స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మన జిల్లాలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సందర్భంగా మేము ముందు ఉంచుతున్నాను. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9, 2023 ప్రారంభించినటువంటి మహిళా ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,03 లక్షల ప్రయాణం చేసి తద్వారా 365 కోట్ల 31 లక్షల రూపాయలు లబ్ధి పొందారు. పౌర సరఫరా శాఖ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 1,55,000 లబ్ధిదారులకు 9,23,750 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకి సరఫరా చేయడం జరిగింది. ఇందుకు గాను 29 కోట్ల 78 లక్షల రూపాయలు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లకు విద్యుత్ వాడే వినియోగదారులందరికీ కూడా 0 బిల్లు జారీ చేస్తూ తద్వారా జిల్లాలో 1,71,622 సర్వీసులను కానీ ఇప్పటి వరకు 182 కోట్ల 30 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇటు వేడుకలలో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ కమిషనర్ గారు, మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నగర వాసులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం అప్పుడు స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిందిగా ప్రజలందరూ కోరడం జరుగుతుంది. అలాగే ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర ప్రజలందరికీ మనం ఒక్కొక్క విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మనకు ప్లాస్టిక్ రహిత నగరంగా కరీంనగర్ను ఒక ప్లాస్టిక్ రహిత నగరంగా ముందుకు తీసుకువెళ్లాలని ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరినీ కోరడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితమై మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం అన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడారని, వారి త్యాగాలు పోరాటాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా వాయువులు లభించాయన్నారు.
ఆ మహనీయుల త్యాగాలను ఎప్పటికీ మరవకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ఎన్జిఓస్ కరీంనగర్ ఉద్యోగుల పక్షాన ఎంప్లాయీ జేఏసీ పక్షాన తెలియజేస్తున్నాం. భారతదేశం భాగ్యసీమని సకల సంపదలకు కొదవలేదు అని చెప్పి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బ్రతుకు తెరువు కోసం మన దేశానికి వచ్చి మననే బానిసలుగా వేసి మనమైన అధిక పన్నులు విధించి మన దేశ రాజ్యాలను తమ ఆధీనంలోకి తీసుకొని మన మీద అరాచక పాలన చేయడం కొనసాగించారు. మన మీద దౌర్భాగ్య పాలన దుర్మార్గ పాలన చేసి మన పైన అన్ని రకాలమైన హింసలకు గురి చేసినారు. వారి దౌర్జన్యానికి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితంగా పోరాటం చేసి రక్తాన్ని చిందించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టి వారిని మన దేశం. కరీంనగర్ అర్బన్ బ్యాంకుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పీఏసీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ గావించి వందన సమర్పణ చేశారు. బ్యాంకు సభ్యులకు ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు కరీంనగర్ పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా బ్యాంకు ఖాతాదారులకు మా శ్రేయోభిలాషులకు మరియు కరీంనగర్ నగర ప్రజలకు జగిత్యాల ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశం ఇంకా ముందుకెళ్ళడానికి మన వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనాన్ని సమర్పించారు. మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఏదైతే ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా ఏదైతే చెప్తున్నాడో ఆనాడు కబంధ హస్తాల నుంచి తెచ్చుకున్నటువంటి భారతదేశ స్వతంత్రంలో మనం ఈ యొక్క 80 సంవత్సరాల్లో ఆనాడు నిరక్షరాస్యులుగా మొదలుకొని ఈరోజు ఆనాడు భారత అభివృద్ధి చెందిన దేశంగా మొదలుకొని ఈరోజు అభివృద్ధి చెందుతున్న దిశగా మన దేశం ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇక్కడి యొక్క లైబ్రరీ విషయానికి వచ్చేసరికి మన సోదరుడు చెప్పినట్టుగా మీకు కావాల్సినటువంటి కాంపిటేటివ్ బుక్స్ అన్నీ కూడా 10 డేస్లో ఓపెన్ చేపిస్తాము. ఏదైతే కొత్త లైబ్రరీ ఓపెన్ అవుతుందో ఆ కొత్త లైబ్రరీలో అంటే డిజిటల్ సిస్టమ్స్ అవన్నీ కూడా. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా క్యాదాసి ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి బలమైన ప్రజాస్వామ్య భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ్, గోష్కి శంకర్, సముద్రాల అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు తప్పట్ల అంజయ్య, తాండ్ర శంకర్ బాబు, కామరాపు శ్యామ్, మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాముద్దీన్, నగర అధ్యక్షులు నక అన్వేష్, గాలిపల్లి శ్రీనివాస్, భీమారపు సతీష్, నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు, స్థానికులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందన సమర్పించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సోదర సోదరీమణులకు నా యొక్క హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఈరోజు మనం జాతీయ జెండా ఆవిష్కరించుకొని మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకునే ఒక పవిత్రమైన రోజు. వారి త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛా భారతంలో గౌరవంగా జీవిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ప్రత్యేకంగా స్మరించుకోవాలి. ఎందుకంటే వారు సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే ఒక గొప్ప ఆలోచన విధానాన్ని మనకు అందించారు. అదేవిధంగా విద్యను అభ్యసించి సంఘటితం అవ్వండి, అలాగే పోరాడండి అనే
ఆయన సందేశం ఏదైతే ఉందో నేటి యువతకు ఒక మార్గ నిర్దేశం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. యువజన సంఘ అధ్యక్షుడు తప్పట్ల కొమరయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అభిషేక్, ముచ్చాల కొమరయ్య, ప్రవీణ్, అజయ్, మహేష్, సురేష్ తదితరులు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువత దేశభక్తి ఐక్యతతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కరీంనగర్ పద్మనగర్లోని గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గొర్రెల పెంపకందారుల సంఘం చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఎందరో మహనీయుల పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్రం అన్నారు. వారి త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి పోరాటాలను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ ముందుకు సాగాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యాదవ్ కురుమ సోదరుల సహకారంతో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని మల్లేశం యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్ కుర్మ, డైరెక్టర్లు అగిత్ రవీందర్ కుర్మ, కాల్వా సురేష్ యాదవ్, జిల్లాల వర్షరాములు యాదవ్, చౌటపల్లి రంజిత్ యాదవ్, దాడి ఆంజనేయులు యాదవ్, దాడి సదానంద యాదవ్, బండి మల్లయ్య యాదవ్, ముక్కెర సదానంద యాదవ్, నందబోయిన ప్రసాద్ యాదవ్, నాయకులు కన్నబోయిన ఓదలి యాదవ్, బీరయ్య కుర్మ, అలాగే కడారి ఐలయ్య కుర్మ, జిట్టవేణి పరశురాములు యాదవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది అహ్మద్ పాషా, ఎన్ ప్రశాంత్ యాదవ్, కుర్మ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వపు విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్న ఆయన జిల్లాలో నేటి నుండి సుమారు 2.50 లక్షల మంది అర్హులకు నూతన పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో సుమారు 3.37 లక్షల మంది రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు నేటి నుంచి స్మార్ట్ కార్డులను అందించనున్నామని, వ్యవసాయ సంక్షేమ పథకాల అమలు, విద్యా వైద్య రంగాల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. సాగు త్రాగునీటి విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామన్న ఆయన మహిళా శక్తి మిషన్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో జిల్లా ముందంజలో ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, అబుల్ కలాం ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది. ఆ మహనీయులకు ఆదర్శమూర్తులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా 2047 నాటికి $3 ట్రిలియన్. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారని, సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వపు విజయన ఆధ్వర్యంలో మున్సిపల్ పాలక వర్గం పనిచేస్తోందన్నారు. మున్సిపల్ అధికారులకు మరియు సిబ్బందికి 8వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వతంత్ర రావడానికి ఎంతో మంది మహానుభావులు ప్రాణాలను త్యాగం చేశారని ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. పెద్దపల్లి పట్టణ అభివృద్ధి కోసం గౌరవ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే విజయన్న ఆధ్వర్యంలో మున్సిపల్ పాలక వర్గం పనిచేస్తుందని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లకు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుణ పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా 30 నెలల జెండాను ఎగురవేశారు. కమిషనరేట్ ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొని పోలీసు సాయుధ పలకాలతో గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వేచ్ఛ స్వాతంత్రాలు సిద్ధించాయని అన్నారు. స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశం, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. అందరికీ స్వతంత్రత దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు. ఈ స్వతంత్రత దివసం మనకు చాలా ముఖ్యమైన దివసం. మన రాష్ట్రం చరిత్రలో
ఇదే రోజు మనకు బ్రిటిష్ హుకూమత్తో, బ్రిటిష్ ఆధిపత్యంతో ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చింది. చాలా ముఖ్యమైన విషయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చిన డెమోక్రటిక్ గవర్నమెంట్ ద్వారా ఇప్పటి వరకు చాలా అభివృద్ధి జరిగింది. సమాజంలో అభివృద్ధి జరిగింది, సమాజంలో ఒక సామరస్యత పెరిగింది. అదేవిధంగా మనము అందరూ కలిసి ఒక డెవలప్మెంట్ దారిలో ఉన్నాము. ఒక వికసిత రాజ్యం, ఒక డెవలప్డ్. పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చంద్ర, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని, అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ అన్ని వర్గాలకు స్వేచ్ఛ దక్కడట్లేదని అన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే నాయకులు కొందరి కోసమే పరిపాలిస్తూ కొందరికి ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యకర్తల లబ్ధి కోసమే అన్నట్లుగా పాలించడం దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిందే అందరికీ సమాన హక్కులు లభించాలని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలని, కానీ పాలకులు కొందరి కోసమే అన్నట్టు పాలించడం బాధాకరమని అన్నారు. పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క స్వతంత్ర వేడుకల సందర్భంగా ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి అమరవీరులకు, అదేవిధంగా పోరాటాలలో పాల్గొన్నటువంటి మహానుభావులను అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ అమరవీరులకు ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఈ యొక్క భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఈరోజు అందరికీ కూడా స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛా వాయులతో 80వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఈరోజు అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఉత్సాహవంతులైనటువంటి యువకులు, కార్యకర్తల సముదాయంతో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాముడు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సురేందర్ కుమార్, సింగిల్ విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏబో సంధ్య, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం లాభకుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గట్ల సుధాకర్, వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ రాముడి తిరుపతి రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనివాస్, మండల విద్యా వనరుల కేంద్ర ఆవరణలో ఎంఈఓ సిరిమల్ల మహేష్, మారుతి ట్రాక్టర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ చెప్పాల స్వామి, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బంగారి రమేష్తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు ఎర్రబాటి రాజేశ్వరరావును తహసీల్దార్ రాముడు సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా పోలీస్ సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనాన్ని సమర్పించారు. మరోవైపు ఎంపీడీఓ కార్యాలయం, పిహెచ్సి, పిఎస్సిఎస్, ఏఎంసీ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రాచకట్ల సురేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అలాగే ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మారపాక అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి జర్నలిస్టులంతా కలిసి జెండా వందనం చేశారు. మరోవైపు మండలంలోనే వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. దేశభక్తిని పెంపొందించే నినాదాలతో విద్యార్థులు సందడి చేశారు. చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ జెండాలతో చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మనకు స్వాతంత్రం వచ్చి నేటి వరకు 80 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం నందు ఘనంగా జెండా పతాక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకు వచ్చినటువంటి మీడియా వారికి, పత్రికా విలేకరులకు మరియు పోలీస్ వారికి, మా యొక్క సమస్త స్టాఫు,
స్కూల్ పిల్లలు అందరికీ నా యొక్క స్వతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీకాంత్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రవీణ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తోట తిరుపతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో చైర్మన్ ఒగ్గు దామోదర్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ పులి కృష్ణ పతాక ఆవిష్కరణ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డైరెక్టర్లు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు కూడా పార్టీ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు పతాక ఆవిష్కరణ చేసి వేడుకలు నిర్వహించారు. గుండారం పాఠశాల విద్యార్థుల దేశభక్తి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని రామనపేట గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ వకళభరణం మౌర్య గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పల్లె దావఖానా ప్రాంగణాల్లో జెండా ఎగురవేయగా సర్పంచ్ హాజరయ్యి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోక భారత స్వాతంత్ర విలువలను భావితరాలకు చాటి చెప్పేలా వేడుకలు నిర్వహించారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సర్పంచ్ వకళభరణ మౌర్య పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బోయినపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో, తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి శరదబాబు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమాకాంత, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, అలాగే ఎస్ఎస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, గ్రామ పంచాయతీల సర్పంచ్ నల్ల మోహన్, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తరపాక కొండయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు పరశురాం, శాతవాహన యోజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు నల్గొండ అనిల్ కుమార్, కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో మెరుపుల గంగాధర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు అంజయ్య, రైతు వేదికలు, వ్యవసాయ అధికారి ప్రణీతలతో పాటు ఆయా సంఘాలలో అధ్యక్షులు, ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఓదట్ల మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బానుజ, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అనిల్ రెడ్డి, పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సనత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సింగిల్ విండో కార్యాలయంలో ఆళ్ల సుమన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎస్ఓ జ్యోతి జెండా ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అలాగే వివిధ కుల సంఘాల కార్యాలయాలు, మారుతి ఆటో యూనియన్తో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రిసెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇప్పలపల్లి సర్పంచ్ జిండా రామచంద్రారెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. చిన్నారుల నుంచి ఉన్నత తరగతుల విద్యార్థుల వరకు వందలాది చేతులు ఒకే జెండాను మోస్తూ భారతీయుల ఐక్యతను, భవిష్యత్తు తరాల దేశభక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీకాంత్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, పాడిరాజ్యం విగ్రహాల వద్ద, అలాగే మేజర్ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నాస్కబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కొమిరిశెట్టి విజయ, మండల మహిళా సమైక్య భవనం మండల అధ్యక్షురాలు సుభద్ర, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజేందర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మారుతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి, కేజీ2 పీజీ విద్యాలయంలో ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, అలాగే ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో, ఆటపాటలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పలు పాఠశాలల్లో క్రీడలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ స్వాతంత్ర వేడుకల్లో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.